హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ, తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్స్ అయితే కల్పిస్తున్నారు. ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయినా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. చేరగానే మీకు 36,000 వరకు సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఇక జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో చెప్తాను. లేటెస్ట్ నోటిఫికేషన్, అది కూడా మన సొంత రాష్ట్రంలో పోస్టింగ్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మీ అందరికీ కూడా వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, మీరు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి, అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి, రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంక్ అన్ని రకాల కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ చేత. మీకు కేవలం 999కే 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో నాన్ టీచింగ్ గ్రూప్ సి ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారో మీకు ముందుగానే చెప్తున్నాను. మీరు నోటిఫికేషన్లో 26th ఇక్కడ సీరియల్ పాయింట్ అనేది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూడండి. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విజయవాడలో, తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో మీకు పోస్టింగ్స్ కూడా పొందే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ 26th పాయింట్లోనే మీరు గమనించవచ్చు. కాబట్టి ఎవరు కూడా వదులుకోదు. మన సొంత రాష్ట్రంలోనే మీరు వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ని మాత్రం మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అలాగే ఈ పోస్టులకి సంబంధించి మీకు కేవలం సింగిల్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళైతే ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ రిక్రూట్మెంట్కి మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 10th May నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ June 9th ఈవినింగ్ 5:30 PM వరకు మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అనేది పంపించాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఏమో 24th June వరకు టైం ఇచ్చారు. ఈ యొక్క డేట్లోపు అయితే మొత్తంగా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ టీచింగ్ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో మీకు కేవలం గ్రూప్ సి క్యాడర్లో ఏదైతే పోస్టులు అనేవి ఖాళీలు ఉన్నాయో వీటికి సంబంధించి మాత్రమే చెప్తున్నాను. అది కూడా సీరియల్ నెంబర్ 7, 8, 9 ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే చెప్తున్నాను. వీటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనము అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే వేకెన్సీస్ అనేవి జనరల్ కేటగిరీ అంటే ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా మనకి ఎక్కువగానే ఇచ్చారు. ఇక్కడ మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే చూడండి. టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వీటికి వచ్చేసి మీకు లెవెల్ 5 ప్రకారం సాలరీ ఉంటుంది. అంటే దాదాపుగా 50,000కి పైగానే ఉంటుంది. సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. లెవెల్ 4th ప్రకారం సాలరీ పే చేస్తారు. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000 వరకు సాలరీ వస్తుంది. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ అర్హతతో వీటికి అప్లై చేసుకోవచ్చు. మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 36,000 వరకు సాలరీ పొందొచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి క్లర్క్ లెవెల్ జాబ్స్కి మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది మనకి అవసరం లేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీలో వేకెన్సీ అనేది ఉంది. ఈ
పోస్ట్‌లకి మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్‌కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఈ పోస్ట్‌లకైతే అప్లై చేయొచ్చు. మీకు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్‌కి సంబంధించి 100 వర్డ్స్ పర్ మినిట్ అండ్ ఇంగ్లీష్ టైపింగ్‌కి సంబంధించి 40 వర్డ్స్ పర్ మినిట్ ఇక స్కిల్స్ అయితే ఉండాలి. మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి పోస్ట్ ఉన్నాయి. సో వీటికైతే ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఈ పోస్ట్‌లను అయితే స్కిప్ చేసేసేయండి. సో మీరు ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్ట్‌లకి అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మీకు సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్, ఇక స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు పోస్టుల వారీగా. సో దాని తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అయితే ఒక గ్రూప్ సి ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. మీకు సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. నార్మల్గా మనకి ఏదైతే సిలబస్ ఉంటుందో ఈ యొక్క జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంట్, జనరల్ అవేర్నెస్ ఏదైతే టాపిక్స్ ఉన్నాయో సో వీటి మీదనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సింగిల్ ఎగ్జామినేషన్ ఆ యొక్క పోస్ట్లకి సంబంధించి ఆ యొక్క ఎగ్జామినేషన్ తర్వాత మీకు ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్ అంటే అమ్మాయిలకి ఫీ లేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అబ్బాయిలు మాత్రమే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో పే చేయాలి. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దానికి జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి వాటిని మనము ఇక్కడ పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ పంపించాలి. పోస్టల్ అడ్రస్ ఇచ్చారు. ద డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, తారామణి, చెన్నై 600113 తమిళనాడు, ఇండియా. ఈ అడ్రస్కి 24th జూన్ లోపు అయితే పంపించాలి. సో మనకి ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ అనేది పంపించవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. మీకు సింగిల్ సిబిటీ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి మిస్ చేసుకోవద్దు. సో మీరు రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్ట్ ఆర్ కొరియర్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించడానికి ఛాన్స్ అనేది ఉంది. మనకి విద్యాశాఖకి సంబంధించి మన సొంత రాష్ట్రంలో పోస్టింగ్స్ కల్పిస్తూ రిలీజ్ అయినటువంటి ఒక జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్, వీటికి సంబంధించి ఫీజు అనేది లేదు కాబట్టి వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించొద్దు. ఫీజు లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పంపేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.